నమస్తే. నేను మీ సుధాకర్. పూరి టు హైదరాబాద్ అండ్ పూణే ట్రిప్‌కి పునఃస్వాగతం. మనం పార్ట్ 1లో మనం పూరి నుంచి బయలుదేరి వైజాగ్ వరకు చేరుకున్నాము. ఇప్పుడు వైజాగ్ నుంచి మన ప్రయాణాన్ని రాజమండ్రి వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలు పెడదాం పదండి. పార్ట్ 1 వీడియోలో మేము సింహాచలాన్ని రాత్రిపూట సందర్శించడం జరిగింది. ఇది తెల్లవారుజామున సింహాచలం యొక్క విజువల్స్. ఈ వీడియోలో మనము వైజాగ్‌లోని ముఖ్యమైన బీచ్లు, అనకాపల్లి దగ్గరలో ఉన్న కొండకల్ల ఆవ, అన్నవరం, పిఠాపురం, కాకినాడ అండ్ కోనసీమ అందాలన్నింటినీ మనం సందర్శించబోతున్నాం. ముందుగా మన ప్రయాణాన్ని వైజాగ్ నుంచి మొదలుపెట్టాము. వైజాగ్లో ఇప్పుడు సమయం ఉదయం 7:10 అయింది. మా మొదటి దర్శనం ఋషికొండ దగ్గరలోని నూతనంగా నిర్మించిన టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎర్లీ మార్నింగ్ చూడండి, వైజాగ్ బీచ్ రోడ్లు ఎంత అందంగా ఉన్నాయో. ట్రాఫిక్ కూడా లేదు, కాకపోతే ఎండ మాత్రం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ దగ్గర చేరుకున్నాం. ఇది చిన్న గుట్ట మీద ఉంటుంది, ఋషికొండ గుట్ట దగ్గరలోనే ఉంటుంది. దేవాలయానికి చేరుకునే మార్గము. ఏ విధమైన టోల్ అయితే లేదు. ఉదయాన్నే కాబట్టి రష్ కూడా లేదు ఇక్కడ మాకు. మేము దేవాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఎంతో ప్రశాంతంగా, ఎంతో రమణీయంగా ఉంది ఈ దేవాలయం. విగ్రహం కూడా చాలా కళగా ఉంది. దేవాలయాన్ని ఇప్పుడే తెరవడం జరిగింది. సో మొదటి దర్శనం మేమే చేసుకున్నాము. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాల్ని నిర్మిస్తుంది. అందులో భాగంగానే మన వైజాగ్లో 2018లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే వెంకటేశ్వర స్వామికి ఎదురుకుండా హనుమంతుడు ఉన్నట్టుగానే ఈ దేవాలయం ఎదురుకుండా కూడా హనుమంతుడు ఉంటాడు. మీకు చుట్టూ కనిపిస్తున్నది గీతం యూనివర్సిటీ. అక్కడ దూరాల్లో కనిపిస్తుంది కదా, అదే ఋషికొండ ప్యాలెస్. సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని బీచ్ల వైపు సాగిద్దాం. ముందుగా మనం చూడబోతున్న బీచ్ తొట్లకొండ. ఋషికొండ టీటీడీ దేవాలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తొట్లకొండ. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే మనకి భీమిలి వచ్చేస్తుంది. సో మనం భీమిలి వరకు వెళ్ళట్లేదు, తొట్లకొండ నుంచి మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఇదే తొట్లకొండ యొక్క బీచ్, మొట్టమొదటి బీచ్. తొట్లకొండ దగ్గర మీరు ఒకవేళ బీచ్తో పాటు తొట్లకొండ బౌద్ధారామాలు కూడా ఉంటాయి. మీకు ఒకవేళ సమయం ఉంటే దాన్ని కూడా సందర్శించడానికి ట్రై చేయండి. మనం బీచ్కి అయితే చేరుకున్నాము. చాలా సుందరమైన బీచ్. అండ్ ఈ బీచ్ యొక్క ప్రత్యేకత, ఇది చిన్న చిన్న రాళ్ళతో కూడి న్యాచురల్ శిలాతోరణం లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదే నేను చెప్పిన సహజ శిలాతోరణం లాంటిది. ఉదయాన్నే కాబట్టి ఏ విధమైన రష్ లేదు, ప్రశాంతంగా ఉంది. కానీ చుట్టూ రాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి ప్రదేశాల్లో స్నానం చేయకపోవడమే ఉత్తమం. ఇప్పుడు తొట్లకొండ బీచ్ నుంచి మనం సుమారు 5 కిలోమీటర్లు కనుక ప్రయాణిస్తే మనం ఋషికొండ బీచ్ని అయితే చేరుకుంటాము. మార్గం కూడా ఎంతో ప్రశాంతంగా, రమణీయంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ రూట్లో సుమారు 10 కిలోమీటర్ల వరకు మనకి ఏ విధమైన పెట్రోల్ బంక్ అయితే దొరకదు. అయితే బాటిల్స్లో తొట్లకొండ దగ్గర పెట్రోల్ బాటిల్ని అయితే అమ్ముతున్నారు. లీటర్ 130 రూపాయలు అయితే చెప్తున్నారు. మేము అదే పోయించుకోవడం జరిగింది, మా దగ్గర పెట్రోల్ లేకపోవడంతో. సో మనం చేరుకోబోతున్న ఋషికొండ బీచ్ వైజాగ్లోనే అతి సుందరమైన బీచ్లో ఒకటి. ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్ కూడా. సో దీనికి పార్కింగ్ టికెట్ 20 రూపాయలు ఉంది. బీచ్ ఎంట్రీ కూడా ఉంటుంది 20 రూపాయలు. అండ్ ఇక్కడ అనేక యాక్టివిటీస్ కూడా ఉన్నాయి బీచ్కి సంబంధించినవి. బీచ్ స్పోర్ట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు సమయం ఉదయం 8:30 గంటలు. మార్నింగ్ ఒక్కగా అనిపిస్తుంది అప్పుడే. ప్రస్తుతం ఇది నవంబర్ నెల. మేము పొద్దున్నే కొబ్బరి బోండం కూడా తాగడం జరిగింది. సో ఋషికొండ దర్శనానంతరం మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఇక్కడ దారిలో మనకి సీతాపాలెం బీచ్ కూడా ఉంటుంది. ఈ బీచ్ సాయంత్రం చూస్తే చాలా బాగుంటుంది. అండ్ మేము ఆ బీచ్ని స్కిప్ చేసి మా ప్రయాణాన్ని తెన్నేటి పార్క్ బీచ్ వైపు సాగిస్తున్నాం. వైజాగ్లో ఉన్న మరో సుందరమైన బీచ్ తెన్నేటి పార్క్ బీచ్. ఈ బీచ్కి చేరుకునే రూట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఋషికొండ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఈ తెన్నేటి పార్క్ బీచ్ దగ్గరే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇదే ప్రస్తుతం మీరు చూస్తున్న సీతాపాలెం బీచ్. ఈ బీచ్ సాయంత్రం పూట చాలా రమణీయంగా ఉంటుంది. సో మనం తెన్నేటి పార్క్ బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇదే తెన్నేటి పార్క్ బీచ్. ఇది పార్కు కమ్ బీచ్. అండ్ దీనికి ఆపోజిట్లోనే కైలాసగిరి వెళ్ళడానికి రోప్వే కూడా ఉంటుంది.
ఈ బీచ్ యొక్క ప్రత్యేకత పెద్ద ఓడ. ఇది బంగ్లాదేశ్కి సంబంధించింది. వైజాగ్లో వచ్చిన తుఫాన్ టైంలో ఈ ఓడ ఒడ్డుకి రావడంతో ఇక్కడే ఒడ్డులో స్ట్రక్ అయిపోవడం జరిగింది. దీన్ని తిరిగి తీసుకెళ్ళడం వీలు కాక వాటిని ఇక్కడే వదిలేయడం జరిగింది. తెన్నేటి పార్క్ బీచ్ నుంచి మరో 5 కిలోమీటర్లు కనుక మనం ముందుకు ప్రయాణిస్తే వైజాగ్లోనే సుప్రసిద్ధమైన ఆర్కే బీచ్ రోడ్డుకి వస్తాము. మీ అందరికీ తెలుసు కదా, ఈ లైన్లోనే మనకి సబ్మెరైన్ మ్యూజియం ఉంటుంది, జెట్ ఫ్లైట్ మ్యూజియం కూడా ఉంటుంది, అండ్ అనేక ముఖ్యమైన హోటళ్ళు కూడా గలవు. తొట్లకొండ నుంచి గోకుల్ పార్క్ అనగా సుమారు 19 కిలోమీటర్ల బీచ్ లైన్ వైజాగ్ యొక్క సొంతం. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఈ 19 కిలోమీటర్ల లైన్ని ఖచ్చితంగా ప్రయాణించండి. వైజాగ్ యొక్క అందం అంతా ఈ లైన్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆర్కే బీచ్ని చూసేసాం కదా, ఆర్కే బీచ్లో మేము దిగలేదు. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు ప్రయాణించి మనం గోకుల్ పార్క్ అయితే చేరుకుందాం. ఇదే వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న చిట్ట చివరి బీచ్ అండ్ పార్క్. వైజాగ్ హవా మాల్కి ఎదురుకుండా ఉన్న ఈ గోకుల్ బీచ్ ఎంతో రమణీయంగా ఉంటుంది. మార్నింగ్ వాకింగ్కి పిల్లలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ ఉన్న రాధాకృష్ణుల విగ్రహం కూడా చూపలను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడితో మన వైజాగ్ ప్రయాణానికి స్వస్తి పలికి మన ప్రయాణాన్ని టువర్డ్స్ అనకాపల్లి వైపు అయితే సాగించబోతున్నాము. మనం అనకాపల్లి హైవే మీద ఉన్నాము. ఇక్కడ దగ్గరలోనే బొజ్జనకొండ అని బుద్ధిస్ట్ కేవ్స్ కూడా ఉంటాయి. ఆసక్తి గలవారు చూడగలరు. మేము సమయాభావం వల్ల అది చూడకుండా మా ప్రయాణాన్ని నూతనంగా అభివృద్ధి చేసిన కొండకొల్ల ఆవా వైపు అయితే సాగిస్తున్నాము. దీని గురించి పూర్తి సమాచారంతో ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆసక్తి గలవారు ఆ వీడియో చూడగలరు. ఇదే కొండకొల్ల ఆవా. ప్రీ వెడ్డింగ్ షూట్లకి, ఫోటో షూట్లకి ఈ ప్రదేశం ఎంతగానో పేరుగాంచింది. అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. బోటింగ్ వచ్చేసి మనకి అరగంటకి 500 రూపాయలు అండ్ గంటకు వచ్చేసి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. దగ్గరలో ఒక చిన్న శివలింగం ఉంటుందట, దాన్ని చూపించి మనకి తీసుకొస్తారు. మేమైతే అరగంట ట్రిప్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఇది విజిట్ చేయడానికి మనకి ఉత్తమమైన సమయము నవంబర్ టు జనవరి. వైజాగ్లో ఇప్పుడు నవంబర్ నడుస్తున్నా కూడా వేడి మాత్రం బాగా ఉంది. ముఖ్యంగా ఉక్కపోత ఉంది. ఇప్పుడు సమయం సుమారు 9:30 అయితే అయింది. మేము కొండకల్ల ఆవా చూసుకుని మా ప్రయాణాన్ని టువర్డ్స్ హైవేకి అన్నవరం మరియు పిఠాపురం వైపు సాగించబోతున్నాం. వైజాగ్ దగ్గరలో మనకి యారాడ బీచ్, సీతాపాలెం బీచ్, గంగవరం బీచ్ మొదలైన బీచ్లు ఎన్నో వస్తాయి. అయితే అన్ని బీచ్లు మనం చూడలేం కాబట్టి మేము ఒక బీచ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అందులో సినిమా షూటింగ్లు కూడా చాలా జరిగాయి. అదే మనం చూడబోతున్న రేవు పోలవరం బీచ్. దీనికోసం మేము హైవేని వదిలేసి మా ప్రయాణాన్ని రేవుపాలెం వైపు సాగిస్తున్నాం. ఇది హైవే నుంచి సుమారు 5 కిలోమీటర్ల వరకు మన లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ కొబ్బరి చెట్ల మధ్య చిన్న పల్లెటూరు దగ్గర ఉన్నది ఈ రేవు పోలవరం బీచ్. ఇక్కడ అనేక షూటింగ్లు తీశారు. ఇందులో ముఖ్యంగా గీతా గోవిందం సినిమా ఇక్కడ క్లైమాక్స్ సీన్ షూటింగ్ చేయడంతో ఈ బీచ్కి ఎంతగానో పేరు వచ్చింది. ఇదే రేవు పోలవరం బీచ్. బీచ్కి వచ్చేసి ఏ విధమైన ఎంట్రీ ఫీజు లేదు. దగ్గరలో స్నానపు గదులు కూడా కలవు.
ఈ రేవుపొలం బీచ్ నుంచి వయా నక్కపల్లి తుని మీదుగా 51 కిలోమీటర్లు ప్రయాణించి మేము అన్నవరం చేరుకున్నాము. అయితే సమయాభావం వల్ల మేము అన్నవరం దేవాలయాన్ని సందర్శించలేదు. సో మీరు ఎవరైనా ఈ రూట్లో కనుక ప్రయాణిస్తుంటే అన్నవరం దేవాలయాన్ని సందర్శించండి. గోదావరి జిల్లాలో చాలా అందమైన దేవాలయంలో ఒకటి అన్నవరం. ఇక్కడే నాకు చిన్నప్పుడు అన్నప్రాసన కూడా జరిగింది. ఇప్పటి వరకు మా ప్రయాణం సుమారు 2700 దాటింది కాబట్టి మేము ప్రతి 30 కిలోమీటర్లకి ఈ విధంగా రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ప్రయాణిస్తున్న ఈ హైవే NH16 లేదా NH5. ఇది భారతదేశంలోని సుందరమైన హైవేలో ఒకటి. ఈ హైవే మేము అన్నవరం నుంచి కేవలం ఇప్పుడు కత్తిపూడి వరకే సాగించబోతున్నాము. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లా తడ వరకు సుమారు 1000 కిలోమీటర్ల పైగా మన రాష్ట్రం కూడా ప్రయాణిస్తుంది ఈ NH16. చుట్టూ వరిచేలు కొబ్బరి చెట్ల మధ్య 6 లైన్ల వరుసలతో కూడిన హైవే ఆంధ్రప్రదేశ్కి ఎంతో ముఖ్యమైనది. సో మనం కత్తిపూడికి అయితే చేరుకోవడం జరిగింది. ఇది పెద్ద జంక్షన్. ఇక్కడ నుంచి మరో హైవే అనేది డివైడ్ అవుతుంది. స్ట్రైట్గా వెళ్తే ప్రత్తిపాడు, జగంపేట, రాజానగరం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చు. అదే మనం లెఫ్ట్ సైడ్ కట్ అయితే పిఠాపురం, కాకినాడ, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, అవనిగడ్డ, తెనాలి, బాపట్ల మీదుగా ఒంగోలు వచ్చి మరీ అదే హైవేకి కనెక్ట్ అవుతుంది. సో ప్రస్తుతం మనం పిఠాపురం వైపు అయితే వెళ్తున్నాము. పిఠాపురంలో 5 ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి శక్తిపీఠం కూడా. అంతేకాక పిఠాపురం సినీ నటుడు పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గం. ఈ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ సుమారు 73,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. పిఠాపురం, దీని పూర్వనామం పీఠికాపురం. అమ్మవారి యొక్క పీఠ భాగం ఇక్కడ పడడం వల్ల ఈ ప్రాంతానికి పీఠికాపురం అని, అదే కాలక్రమేణా పిఠాపురం అని ఏర్పడింది. పిఠాపురంలో 5 ప్రధాన దేవాలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి కుక్కుటేశ్వర స్వామి, రెండోది శ్రీ దత్తాత్రేయ స్వామి, మూడోది శక్తిపీఠమైన పురోహితాంబికా దేవి, నాలుగోది కుంతిమాధవ స్వామి దేవాలయం, ఐదవది శ్రీపాద వల్లభ బర్త్ ప్లేస్ అయిన వల్లభ క్షేత్రం. మన దేశంలో ప్రధానంగా 3 గయలు ఉన్నాయి. అందులో పాదగయే ఈ పిఠాపురం. గయాసురుడు అనే రాక్షసుడు పాదం ఉన్న ప్రదేశమే ఈ పాదగయ. ఐదు దేవాలయాల్లో 3 దేవాలయాలు ఒకే పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. అండ్ కుంతి మాధవ స్వామి దేవాలయం, శ్రీపాద వల్లభ దేవాలయం మాత్రం వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. మనం పురోహిత అంబికాన్ని దర్శించుకుంటున్నాం. పిఠాపురం చీరలు కూడా పెట్టింది పేరు. ఇక్కడ దగ్గరలోనే ఉప్పాడ పట్టు చీరలు ఎంతగానో ప్రసిద్ధిగాంచాయి. ఇదే శ్రీపాద వల్లభుడి యొక్క జన్మస్థానం. ఈ ప్రాంతంలో మరాఠీలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మరాఠీ వాళ్ళకి దత్తాత్రేయుడు అంటే అమితమైన భక్తి. మన ప్రయాణాన్ని 2 అవర్స్ కాకినాడ వైపు అయితే సాగిస్తున్నాం. అయితే పిఠాపురం నుంచి కాకినాడ వయా మేము ఉప్పాడ రోడ్డుని ఎంచుకున్నాం. మన రాష్ట్రంలో అత్యంత సుందరమైన మార్గాల్లో ఈ ఉప్పాడ రోడ్డు ఒకటి. ఈ ప్రాంతంలో అనేక సినిమాలు షూటింగ్లు అయితే చేశారు. మీరు ఒకవేళ పిఠాపురం కానీ కాకినాడ కానీ వస్తే ఈ రూటు గుండా ప్రయాణించడం మర్చిపోదు. ఒకవైపు వరిచేలు, మరోవైపు సముద్రం, మధ్యలో ఉన్న చిన్న రోడ్డే ఈ ఉప్పాడ బీచ్ రోడ్డు. చూస్తుండగానే చీకటి అయిపోయింది. సో ఈ రాత్రి బస మాది కాకినాడలో. మనం కాకినాడ అయితే చేరుకున్నాం. కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. కాకినాడ రోడ్లు చాలా బాగుంటాయి. ఇది జిల్లా కేంద్రం కూడా. అంతేకాకుండా భారతదేశంలో మొదటగా ప్రతిపాదించిన స్మార్ట్ సిటీల్లో 3వ నగరం. రాత్రి ఇక్కడే బస్ చేస్తున్నాము. శుభోదయం. అండ్ మేము ప్రస్తుతం కాకినాడలో ఉన్నాము. ఈరోజు మా ప్రయాణాన్ని కాకినాడ నుంచి రాజమండ్రి వరకు సాగించి అక్కడితో మా వీడియోని
ముగించబోతున్నాం. కాకినాడలో అనేక బీచ్ ఉంది అండ్ ఉప్పాడ బీచ్ కూడా ఉంది. అనేక టూరిస్ట్ ప్రదేశాలు కూడా ఉన్నాయి. దగ్గరలో భవన్నారాయణ స్వామి దేవాలయం ఉంది, సామర్లకోట ఉంటుంది, ద్రాక్షారామము, కోరింగమడ ఫారెస్ట్లు, అదే కాకుండా యానం అండ్ వాటితో పాటు గొల్లల మామిడాల అండ్ రాజమండ్రి కూడా ఉంటాయి. వాటన్నిటినీ ఈ వీడియోలో మనం దర్శించబోతున్నాము. ముందుగా కాకినాడని విహంగ వీక్షణం చేసి మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాము. వీటిని బ్రిటిషర్స్ కాకినాడని కోకినడగా పిలవడం జరిగింది. అండ్ కాకినాడ నుంచి మన ప్రయాణాన్ని మొదలుపెట్టాము. మీరు చూస్తున్నది సామర్లకోట ఫ్లైఓవర్, కింద సామర్లకోట రైల్వే స్టేషన్. సో మా మొదటి ప్రయాణము కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు కావడంతో కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది 9 గంటలకు తెరుస్తారు. సో మీరు ఎవరైనా కాకినాడకి వస్తే ఈ కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీని చూడండి. సో నేను అప్లోడ్ చేస్తున్నది పాత వీడియో. వీటి గురించి కూడా నేను ఇంతకు ముందే ఒక వీడియో తీయడం జరిగింది. కోరింగ మడడవుల గురించి ఆసక్తి గలవారు చూడండి. మన భూమికి సహజంగా ఏర్పడిన రక్షణ గోడ లాంటివే ఈ మడడవులు. వీటిని పెంచడం చాలా ముఖ్యం, ముఖ్యంగా సముద్ర తీరాల్లో. సముద్రపు అలల వల్ల, తుఫాన్ల వల్ల సముద్ర తీరాన ఉన్న భూమి కోతకి గురి కాకుండా ఈ సహజమైన రక్షణ గోడే ఈ మడడవులు. వీటిని రక్షించడం మనందరి బాధ్యత. ప్రపంచంలోనే అతిపెద్ద మడడవులు బెంగాల్ మరియు ఈస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అవే సుందర్బన్ అడవులు అంటారు. దాని తర్వాత రెండో పెద్ద మడడవులు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దానంతరం తమిళనాడులోని చిదంబరం దగ్గరలో ఉన్న పిచ్చావరం కూడా మూడో పెద్ద మడడవులు. సో మనం మడడవులు చూసిన తర్వాత మన ప్రయాణాన్ని యానం వైపు సాగిస్తున్నాం. యానంలో ముఖ్యంగా చూడాల్సింది ఈ పెద్ద శివలింగము మరియు గోదావరి బీచ్. మనం యానం చేరుకున్నాము. ఇది ఫ్రెంచ్ వాళ్ళ కాలనీ. ఇది స్టేట్ ఆఫ్ పుదుచ్చేరిలో పార్ట్గా ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద శివలింగం ఉంది, మీరు కూడా సందర్శించండి. ఈ గోదావరి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా కేజీ బేసిన్లో అనేక గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. అందుకే ముఖ్యంగా ఈ యానం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో రిలయన్స్, ఓఎన్జీసీ మరియు గెయిల్ వారివి అనేక ప్రాంతాలు ఉన్నాయి. వారి ఆఫీసులు కూడా కలవు. ఇవన్నీ వారు డెవలప్ చేసినవే. ఇప్పుడు మీకు ఎదురుకుండా చూస్తున్న బ్రిడ్జే జిఎంసి బాలయోగి గోదావరి భారతి. అమలాపురం ఎంపీ అయిన బాలయోగి గారు ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఈ బ్రిడ్జి కూడా నిర్మించింది ఆయనే. మనం ఈ వారధి గుండా ప్రయాణిస్తున్నాము. నదికి ఇటువైపు యానం, నది దాటంగానే మనకి వచ్చేది మురముల్ల ముమ్మిడివరం. ఇక్కడ నూతనంగా నిర్మించిన పంచముఖ హనుమంతుడి విగ్రహాన్ని కూడా ఉంది. దాన్ని కూడా మనం దర్శించుకుందాం. పచ్చని చీర కట్టుకున్న భూమాతలాగా ఉంటుంది కోనసీమ. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మరియు వరి చేలు. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొందింది. కోనసీమ ప్రజలకి మమకారంతో పాటు వేటకారం కూడా ఎక్కువే. హనుమంతుడి విగ్రహ దర్శనం అందరం మా ప్రయాణం తిరిగి వెనప వైపు సాగిస్తున్నాం. ఒకవేళ మేము తిన్నగా వెళ్తే అది ముమ్మిడివరం మీదుగా అమలాపురం వెళ్తుంది, లేదా ఆయనవెల్లి మీదుగా మేము కోటిపల్లి దాటుకుని ద్రాక్షారామం రావాలి. సో అది మాకు లాంగ్ అవుతుందని తిరిగి వెనక్కి వచ్చి ఇంజరం మరియు బాలాంతరం మీదుగా మేము ద్రాక్షారామం అయితే చేరుకోవడం జరిగింది. మేము ద్రాక్షారామం వచ్చేసాము. ఇక్కడ చూడండి అన్ని అట్టిపల్లికి వెళ్ళి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో దేవాలయం విపరీతమైన రద్దీగా ఉంది. అతి పురాతనమైన ద్రాక్షారామం పంచారామ క్షేత్రం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠం కూడా. అమ్మవారు ఇక్కడ మాణిక్యాంబగా కొలువై ఉన్నారు. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో చాళుక్య రాజు అయిన చాళుక్య భీమా చేత నిర్మించబడి ఉంది.
దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే ఈ ద్రాక్షారామంగా చెప్పబడుతుంది. కోనసీమలో అతి పురాతనమైన సుందరమైన దేవాలయంలో ఈ ద్రాక్షారామం ఒకటి. మీరు కాకినాడ కానీ రాజమండ్రి కానీ వస్తే ద్రాక్షారామాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ దేవాలయంలో అనేక తెలుగు శాసనాలు కూడా గలవు. ప్రధాన గర్భాలయంలో ఏ విధమైన కెమెరాకి అయితే అనుమతి లేదు. శివలింగం యొక్క ఎత్తు సుమారు 13 అడుగులుగా ఉంటుంది. మనం చూస్తున్నది మొదటి అంతస్తులోని లింగ రూపాన్ని. మీరు ఒకవేళ ఈ మార్గం కూడా ప్రయాణిస్తే ఖచ్చితంగా ద్రాక్షారామాన్ని సందర్శించండి. ఇప్పుడు మనం ద్రాక్షారామం నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించి రామచంద్రపురం అయితే చేరుకుంటున్నాము. రామచంద్రపురంలో ఒక చిన్న ప్యాలెస్ ఉంటుంది, దాన్ని కూడా సందర్శిద్దాము. ప్రస్తుతం అది ప్రైవేట్ వారి ఆధీనంలో ఉండడం కారణంగా లోపలికి ఏ విధమైన ప్రవేశం లేదు. అయితే సినిమా షూటింగ్లు ఇక్కడ చాలా జరుగుతాయి. ఈ కోటను చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ రీసెంట్గా RX100 సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఆ హీరోయిన్ ఇల్లంతా ఈ కోటలోనే జరిగింది. సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని ముందుకు సాగించి పచ్చని పొలాలని ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని ద్వారపూడి, కడియం అండ్ ధవళేశ్వరం మీదుగా రాజమండ్రి చేరుకుని రాజమండ్రితో ఈ పార్ట్ 2 వీడియోని ముగిస్తున్నాం. కోనసీమలో మనకి ఎటు చూసినా కొబ్బరి చెట్లు అనేవి అగుపిస్తూనే ఉంటాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కొబ్బరి పంటలో 4వ స్థానంలో నిలిచింది. సో ఇప్పుడు మనం సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించి కాకినాడ దగ్గరలోని అతి ముఖ్యమైన మరియు సుందరమైన దేవాలయాన్ని సందర్శించుకోబోతున్నాం. అదే గొల్లలమ్మ మామిడాల. ఇది కోదండరామస్వామి దేవాలయం మరియు సూర్య దేవాలయం. ఈ దేవాలయాన్ని 1956లో పూర్తి చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని 3వ పెద్ద గోపురం కూడా. ఈ కోదండరామ దేవాలయం కాకినాడకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవాలయ దర్శనానికి ఎలాంటి రుసుము అయితే లేదు. అయితే ఒకవేళ మీరు అద్దాల మండపం మరియు ఈ గోపురాన్ని ఎక్కాలంటే మాత్రం మనిషికి 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఈ గోపురం యొక్క ఎత్తు సుమారు 170 అడుగులుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి, శ్రీకాళహస్తి తర్వాత 3వ పొడవైన గోపురంగా నిలిచింది. ఈ దేవాలయాన్ని చిన్న భద్రాద్రి అని కూడా పిలవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట తర్వాత 2వ ప్రసిద్ధిగాంచిన రామాలయమే ఈ గొల్లల మామిడాల రామాలయం. గోపురం ఒక ఎత్తు సుమారు 11 అంతస్తుల పైనే ఉంటుంది. మనం చివరి అంతస్తుకి ఎక్కాక చుట్టూ ఊరు చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో. అందమైన మండవాయిలు, దూరంగా పచ్చని పొలాలు. మొత్తం 3 గోపురాలని కలిగి ఉంటుంది. ప్రధాన గోపురం యొక్క ఎత్తు 160 నుంచి 170 మీటర్ల మధ్య ఉంటుంది. కాకినాడ నుంచి బయలుదేరిన తర్వాత యానం, గొల్లల మామిడాడ, ద్రాక్షారామం చూసుకుని రాజమండ్రి ప్రయాణిస్తున్నాము. పొద్దు నుంచి ఏం టిఫిన్ కూడా తినలేదు. ఇప్పుడు సమయం 11 అయింది. సో కాకినాడలో తీసుకున్న స్వీట్లు అన్నీ తింటున్నాయి ఇక్కడ రోడ్డు మీద కూర్చుని. మనం ద్వారపూడి అయితే చేరుకున్నాము. ఇది అనేక దేవాలయాల సమూహం. ఇది నూతనంగా నిర్మించిన దేవాలయం, కొంచెం కమర్షియల్గా ఉంటుంది. ఈ ద్వారపూడి నుంచి మనం సుమారు 8 కిలోమీటర్లు కనుక ముందుకు ప్రయాణిస్తే మనకి కడియం వస్తుంది. కడియం గురించి మీకు తెలుసా? ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ద్వారా నర్సరీ మొక్కల్ని అమ్మబడుతున్న కేంద్రం. మన హైదరాబాద్లో ఉన్న గ్రీన్ బెల్ట్ అంతా ఈ కడియం నుంచి వచ్చినవే. అంతేకాకుండా ఆసియాలోనే 2వ పెద్ద రైల్వే కరువు కూడా ఈ కడియంలోనే ఉంది.
ఇదే కడియం. హైవే వైపు ఉన్న భాగాన్ని కడియం అని, లోపల ఉన్న గ్రామాన్ని కడియపలంక అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రైల్వే మలుపే ఆసియాలోనే రెండో పొడవైన రైల్వే మలుపు. అదే సమయానికి అనుకోకుండా రైలు కూడా రావడం జరిగింది. ఈ కడియం నుంచి సుమారు మనం 5 కిలోమీటర్లు కనుక ముందుకెళ్తే ముందుగా మనకి ధవళేశ్వరం బ్యారేజ్ వస్తుంది. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వల్లనే గోదావరి నది వివిధ పాయలుగా చీరి ఆ మధ్యనున్న సస్యశ్యామలమైన ప్రాంతాన్ని ఏర్పరిచింది. అదే కోనసీమ. ప్రస్తుతం మీరు చూస్తున్నది గోదావరి యొక్క ఒక కాలువ. ఈ కాలువ రాజమండ్రి నుంచి కాకినాడ వరకు సుమారు 52 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ ధవళేశ్వరం దగ్గరే సార్ అర్ధన్ కాటన్ మ్యూజియం కూడా ఉంది. ఆసక్తి గలవారు సందర్శించండి. మేము ధవళేశ్వరం నుంచి మా ప్రయాణాన్ని ముందుకు సాగించి రాజమండ్రికి చేరుకుంటున్నాము. ఇక్కడ నూతనంగా నిర్మించిన మహాకాళేశ్వర దేవాలయాన్ని మేము సందర్శించడం జరిగింది. ప్రజెంటు ఇది లంచ్ టైం కాబట్టి ఈ దేవాలయం అనేది మూసేస్తుంది. కాబట్టి మేము బయట నుంచే భగవంతుని సందర్శించుకుని మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. ఇది ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరికి రెప్లికాగా ఉంటుంది ఈ దేవాలయం. మనం రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జిని అయితే చూస్తున్నాము. సో ఇదంతా రాజమండ్రి రివర్ ఫ్రంట్ లైన్ అంటారు కదా. ఈ ప్రాంతంలోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారి నివాసం కూడా కలదు. ఆసక్తి గలవారు చూడగలరు. ఇది రాజమండ్రి యొక్క రివర్ ఫ్రంట్. గోదావరి భారతదేశంలోని రెండో పొడవైన నది గోదావరి. మనం పుష్కర్ ఘాట్ దగ్గరలో ఉన్న శివలింగం దగ్గరికి చేరుకున్నాము. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత 2 బ్రిడ్జీల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతం ఒకటి వర్కింగ్లో ఉన్న రైలు బ్రిడ్జి, రెండోది పురాతనమైన హ్యావ్లాక్ బ్రిడ్జి అంటారు దీన్ని. రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి. ఇదండి పార్ట్ 2 యొక్క విశేషాలు. ఇక్కడితో మా వీడియోని ముగిస్తూ పార్ట్ 3లో త్వరలో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చిందని ఆశిస్తూ జై శ్రీరామ్.